जोहार बाबा साहेब अंबेडकर, వర్ధిల్లాలి బాబా సాహెబ్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి 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 పెరియార్ రామస్వామి గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఖబర్దార్ కుల దురహంకారులారా, ఖబర్దార్ 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 కుల దురహంకారులారా, ఖబర్దార్ ఖబర్దార్ మానవత్వం కావాలి, కులం వద్దు మతం వద్దు, మతం వద్దు, కులం వద్దు మతం వద్దు, మానవత్వం కావాలి, కులం వద్దు మతం వద్దు, మానవత్వం కావాలి। జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జై 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 భీమ్, వర్ధిల్లాలి పూలే అంబేద్కర్। అలా అందరూ ఒక్కసారి గాడి పోయి ఇద్దరిద్దరుగా ర్యాలీ పోదాం, ఈ నుంచి పీకపోతే ఏం రావాలి, మొత్తం ఒక్కసారి ఒక సర్కిల్ వేద్దాం, బాబాసాహెబ్ దగ్గర ఒక సర్కిల్ వేద్దామే, ఎంతమంది ఉన్నారో ఇంటికాంచి చక్కగా పోయినామనుకో ఆ ఊపు అనిపించాలి, మనం మనకే తృప్తి అనిపించాలి। వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్। రోడ్డు మీదకి వచ్చినామా తర్వాత ఎందుకు ఆపుతాం మనం, అసలే ఎవరు అందరూ బాబాసాహెబ్ గౌరవించుతున్నారు, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, మనకు లేదు, మనం బాధితులము, బాధలో ఉన్నాం అంతే కదా। కాబట్టి పీడించబడ్డ మనము మనకి ఏది నష్టం చేసినా అది నశించాలని కోరుకుందాం। నశించాలి కుల వ్యవస్థ, నశించాలి మత వ్యవస్థ, నశించాలి దళితులపై దాడులు, దళితులపై దాడులు, బహుజనులపై దాడులు, కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, పాటించాలి చట్టం ముందు అందరూ సమానమనే నియమాన్ని। మాకు మానవత్వం కావాలంట, మాకు కులం వద్దు, మాకు మతం వద్దు, మాకు వివక్ష వద్దు, మాకు అంటరానితనం వద్దు। జై భీమ్ జై భీమ్ జై భీమ్, వర్ధిల్లాలి బాబాసాహెబ్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి మానవుల ఆలోచన విధానం, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత। మాకు దేవుళ్ళు దయ్యాలు వద్దు, శాస్త్రీయత కావాలి, మాకు దేవుళ్ళు దయ్యాలు వద్దు, మాకు దేవుళ్ళు దయ్యాలు వద్దు, మేము మనుషులం, మేము మనుషులం, మేము భారతీయులం, మేము బాబాసాహెబ్ వారసులం, అందరము ఇద్దరిద్దరము బాధితుల దగ్గరికి వెళ్దాం మిత్రులారా। మనల్ని ఎవరికి బండ్లు పెడితే ఎవరు రాలే కదా, ఎవడో పైసలు ఇస్తే రాలే కదా, కులం కోసం మతం కోసం కాదు, మానవత్వం సమానత్వం కోసం వచ్చాం। జై భీమ్, నశించాలి అగ్రకులాల ఆధిపత్యం, నశించాలి అగ్రకులాల ఆధిపత్యం, జై భీమ్ జై భీమ్ జై భీమ్। వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ విధానం,
సార్ కూడా మన గురించి వచ్చారు, మనతో సమానంగా కూడా మాట్లాడుతున్నారు. రాష్ట్ర నాసిక సమాజం అధ్యక్షుడు అన్న. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము అందరం ఏం చేసినామంటే అందరూ ఒక నిమిషం ఇక్కడే పెట్టుకుంటామంటే మేము అందరం యూత్ వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ కాకుండా ఒక దరఖాస్తు టైప్ అంటే సార్ ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతుంది, గొడవ జరిగే అవకాశం ఉంది, మాకు ఇక్కడ వచ్చి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి అని చెప్తే అక్కడ అది ఇచ్చేసి మేము ఇంటికి వచ్చే లోపు అక్కడ స్టేషన్ నుండి వీళ్ళకి కాల్స్ వచ్చినాయంట, ఈ ప్రాబ్లం జరుగుతుందంట అని కాల్స్ వచ్చినాయంట. మేము వచ్చేసరికి వెళ్ళి వీళ్ళందరూ ఒక 50-60 మెంబర్స్ అక్కడ ఉన్నారు సార్. నువ్వు చెప్పేది రాసుకుంటారా? లైవ్ నడుస్తుంది, రికార్డ్ అవుతుంది. మెంబర్స్ మేము పోలీస్ స్టేషన్ నుండి ఇక్కడికి వచ్చేసరికి విలేజ్కి వచ్చేసరికి వెళ్ళి మమ్మల్ని పిలుచుకున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళిండ్రు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. ఎందుకు వెళ్ళిండ్రు, ఎవరికి చెప్పి వెళ్ళిండ్రు, పెద్ద మనుషులు ఉన్నారు కదా, పెద్ద మనిషికి చెప్పేయాలి అంటే మరి చెప్పినాం. మేము చెప్పాల్సింది మేము చెప్పినాం. మేము వినము అంటే మరి మేము ఏం చేస్తాం, పోయి స్టేషన్లో పోయి పిటిషన్ ఇవ్వలేదు, దరఖాస్తు ఇచ్చినాము, ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం సాల్వ్ చేయండి అని చెప్పేసి ఇచ్చేసినాము. ఇప్పుడు దీనికి మమ్మల్ని పిలుచుకొని ఇక్కడికి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, సరే మీరు ఇచ్చుకుంటారు కదా ఇచ్చుకోండి, మేము చేసుకుంటామని. ఆ రోజు ఏం జరిగిందంటే సార్, సాయంత్రం 7 గంటలకు గొడవ జరుగుతుందని చెప్పేసి ఎస్ఐ గారు ఏదో మీటింగ్ ఉండి వెళ్ళి కానిస్టేబుల్లను విలేజ్కి పంపించారు. ఎస్ఐ గారు ఏదో మీటింగ్కి వెళ్ళినట్ట. కానిస్టేబుల్ల ముందే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 100 మెంబర్స్, మేము ఒక 20 మెంబర్స్ మా పేరెంట్స్ తోని కుటుంబాలు ఇటు ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ పీపుల్ మొత్తం అందరిని దొబ్బుకుంటా, పోలీసు వాళ్ళని కూడా దొబ్బుకుంటా, పోలీసుల సాక్షిగా కూడా పోలీసు వాళ్ళని దొబ్బుకుంటా మా వీరికి దాడికి వచ్చేస్తారు. అది అయిపోయిన తర్వాత అది క్లియర్ అయిపోయింది. ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఏమన్నారంటే, ఇది లాండ్ ఆర్డర్ ఇష్యూ కాబట్టి ఇది మేము చెప్పినాం సార్, ఇది ఫైర్కు సంబంధించింది కాబట్టి ఏ ఒక్క పర్సన్ ఎలిగేషన్ చేసినా కానీ దీన్ని బయట పెట్టుకోవాలి. ఈ రోజులో ఏ ఒక్క పర్సన్ ఇబ్బంది కలుగుతుంది అని చెప్పినా కానీ బయట పెట్టుకోవాలి కదా సార్ అంటే, సార్ ఏమన్నారంటే, సరే మీకు ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, మీరు గొడవ పడకండి అని చెప్పేసి సార్ ఏమన్నారంటే, బాంబులు పెట్టుకోకుండా అంబేద్కర్ దగ్గర కాకుండా ఎప్పుడు పెట్టుకున్న దగ్గర పెట్టుకుంది అంటే దానికి మేము కూడా అగ్రీ అయినాం సార్. అది అయిపోయింది, అది అక్కడికి క్లియర్ అయిపోయింది. అది మేము అందరం దానికి సాటిస్ఫై అయినాం అనుకుని మేము అందరం వెళ్ళిపోయినాం. దాని నెక్స్ట్ మార్నింగ్ ఏమైంది అంటే 25th దసరా రోజు ఈ దసరా దుర్గమ్మ ఊరేగింపు కార్యక్రమంలో ఈ యూత్ పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి డాన్స్కి వెళ్తే అక్కడ డాన్స్ చేయనీయలేదు. వాళ్ళు ఎందుకు చేయనీయలేదు అంటే రెడ్ టీషర్ట్స్ వేసుకొని ఉన్నారు. వాళ్ళు పెడితే వాళ్ళు చెప్తే పాటలు ఇస్తాము అని అక్కడ గొడవ చేసిండ్రు. అక్కడ నుండి వచ్చేస్తాం సార్. ఆ రోజు నెక్స్ట్ మార్నింగ్ 26th నుంచి మాతో ఎవరు మాట్లాడట్లేదు. మా ఫ్రెండ్స్ కూడా రోడ్ ఏమంటే వెళ్తున్నారు. పొద్దున్న వేసి నమస్తేరా అని పెట్టినా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇటు ముఖం చేసుకుంటూ పోయేటోళ్ళు ఇటు సైడ్ ముఖం చేసుకుని వెళ్తున్నారు. ఏంది ఈ కారణం అని ఆలోచించుకుంటూనే ఉన్నాం. మేము అదే డైనమోలో ఉన్నాము. 27th రోజు దాస్ అన్న వీడీసీ మెంబర్ కాబట్టి వాళ్ళ ఇంటి వెనక బీసీ క్యాండిడేట్ ముఖేష్ అని ఉన్నాడు. అన్నకు కాల్ చేసిండట, మామ ఇట్లా మా ఇంటికి పిల్లల్ని రానియద్దు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, అన్న వాళ్ళ వైఫ్ వాళ్ళు రెగ్యులర్గా ఇంటికి కాంటాక్ట్ ఉంటారు, మా ఇంటికి రానియొద్దు, కొంచెం అది చూసుకోండి. మా సంఘంలో మాట్లాడుకున్నారు, మా సంఘాలలో అన్ని మాట్లాడుకున్నారు, మాట్లాడితే 10,000 జరిమానా అన్నట్టు, కొంచెం అది చూసుకోండి రానియొద్దు అంటే, సరే మరి మా వల్ల మీకెందుకు ఇబ్బంది, మా వల్ల మీకు 10,000 జరిమానా అని మీరెందుకు డబ్బులు కట్టుకోవడం అవసరం లేదు అని చెప్పేసి మేము కూడా రాము అని చెప్పేసి అన్న మాట్లాడారు. కాల్ రికార్డింగ్ ఎవిడెన్స్ ఉంది. సేమ్ టైం నేను కాక తిరుతో కూడా గట్ల లక్ష్మీనారాయణ అని ఆయన రోడ్డు మీద ఒక రోజు కలిసి మాట్లాడితే వాళ్ళ సంఘం వాళ్ళు ఎవరు జరిగింది సార్. అయితే నేను నా ఫ్రెండ్ ఉన్నాడు, November 1st రోజు నేను మాట్లాడకుండా పొలంకాడికి వెళ్ళిపోయాను. ఎర్లీ మార్నింగ్ పొద్దున 7 గంటలకు 8 గంటలకు అక్కడికి పోయి ఫోన్ చేసింది నాకు. అది రోడ్డు మీద మాట్లాడియక్కడ నన్ను మాట్లాడిస్తే మా సంఘం వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తే 10,000 జరిమానట అంటే, సరే నువ్వు ఎక్కడ ఉన్నావు రా అంటే, నేను పొలంకాడ ఉన్నా అంటే, సరే నేను అటే వస్తున్నా అని చెప్పేసి పొలంకాడికి పోయాను. అక్కడికి పోయిన తర్వాత ఈ డిస్కషన్ జరిగింది. మాట్లాడొద్దట, మీతో మాట్లాడితే 10,000 జరిమానట, ఇప్పుడు నన్ను ఎవరైనా చూసినా కానీ పరేషన్ అవుతుందని చెప్పేసి అక్కడ నుండి అక్కడ వెళ్ళిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏమైందంటే సార్, ప్రతి 5వ తారీఖు బీడీసీ కూర్చుంటుంది.
అక్కడ ఏదైనా లెక్కలు కానీ ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, లావాదేవీలు చూసుకొని గ్రామాల ఏదైనా సమస్య ఉన్నా కానీ వాళ్ళు చూసుకుంటారు. అయితే ప్రతి నెల 5వ తారీఖు కూర్చోవాల్సింది 7వ తారీఖు కూర్చున్నారు. 7వ తారీఖు అప్పటి నుండి అసలు మాకు మాట్లాడలేదు. 7వ తారీఖు కూర్చున్న తర్వాత ఏమైంది అంటే పెద్ద మనిషికి వీడీసీలో ప్రతి క్యాండిడేట్కి ఒక కుటుంబానికి ఎంత డబ్బులు రావాలో ఆ డబ్బాలు 24 కుటుంబాలకు సంబంధించిన డబ్బులు ఆయనకి ఇచ్చేసిండు. ఎందుకు ఇచ్చేసిండు అంటే మాకు అవసరం లేదు, మేము మా సంఘాల మీదకి వెళ్ళి మేము చేసుకుంటాం, ఈ వీడీస్ అవసరం లేదు అని చెప్పేసి చెప్పకనే చెప్పి, అంటే డైరెక్ట్ నోటి ద్వారా చెప్పకుండా చేతులలో ఈ వీడీసీ డబ్బులు పనిచేసి అక్కడ నుండి మేమందరం అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఒక 15-20 నిమిషాల లోపలనే వేరే మల్లన్న గుడి ఉంది, మల్లన్న గుడి దగ్గరికి పోయి అక్కడ మళ్ళీ ఫామ్ చేసుకున్నారు, కొత్తగా ఫామ్ చేసుకున్నారు. అది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ మేము వెళ్ళలేదు. సరే మళ్ళీ వాళ్ళు పిలుస్తున్నారు కదా, పిలిచినప్పుడు ఏదో ఖచ్చితంగా అక్కడికి వెళ్దామని మేము అనుకున్నాము. అది అయిపోయిన తర్వాత సార్ ఏది మల్లన్న డబ్బులు తెచ్చుకున్నాం. రెడీలో ఉండేది మరి ఇయ్యలేదని అంటాడు ఎవడు, కానీ మనం అడగనేలేదంటేనే పక్కగా ఉన్నా చెప్పిన నేను ఆలే అన్నకి అది అన్నకి పవర్ ఏ రాజు అన్నకి అన్నకి చెయ్యి. అక్కడ ఎక్కువ మంది అసలు రోడ్డు మీదకే రాము. మేము ఒక్కసారి చెప్తే వింటాం. ఎడ్యుకేటెడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గౌరవిస్తాం. మేము రోడ్డు మీద కూడా ఎక్కాం. నినాలు వచ్చి దండేసి మీరు మాతో ఉన్నారు కదా అక్కడ ఇష్టం అవుతుంది. దండేసి కార్యక్రమం మాట్లాడుతున్నారు కాదు సార్. బాబాసాహెబ్ దండేసి ఎవరు మాట్లాడుతున్నారు రాజేశ్వరం చెప్తున్నా దయచేసి సార్ మేము ఆడ దండేసి ఇప్పటివరకు ఒక మాట సార్ కనిపించాము. వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. దే వాంట్ 20 to 30 minutes టైం. ఈ 30 minutesలో అన్న నువ్వు ఉస్మానియా నుంచి వచ్చావు కదా, ఒకసారి దండేద్దామన్నా అన్నాక ఇందాకే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాం, దండ వేయలేదు. సో వేసుకొని మూవ్ అయిపోతాం. మళ్ళీ రోడ్డు మీకు రాదు. తర్వాత విత్ ఇన్ మీ కంట్రోల్లోనే ఉంటాం. మా పిల్లలు వాయిలెన్స్ చేయండి. చలో ముందు
ఇది అనార్గనైజ్డ్ రెగ్యులేషన్ అనేది ఉంటేనే మనం అనుకునే ప్రజాస్వామ్యం నడుస్తుంది. రాజ్యాంగం పెట్టిన దాని ప్రకారమే ఓకే సార్, మాకు ఒక గంట వేసి ఛాన్స్ అడుగుతున్నాం. ఇంకా మీరు ఒక గంట సేపు చెప్పగలరు. యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ కంట్రోలింగ్ పీపుల్. I know you also came to the program. Yes. Please listen to me. Just only 2 words. పేషెన్సీ ఉంటే బాగుంటుంది. నేను అనేది ఏంటంటే యాక్చువల్గా మీకు పర్మిషన్ లేదు, ఏం లేదు. ఓకే, మా మెంబర్ గారు వచ్చారు, మేము మర్యాద ఇస్తా ఉన్నాం, మీరు అందరూ వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు. ప్రాబ్లం ఇద్దరు యూ వాంట్ టు అడ్రస్ ఇట్స్ ఓకే. అయితే అందరూ మన కంట్రోల్లో ఉంటారనేసి మనం అనుకోలేము. ఓకే. రెండోది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వేరే ఇంకొక ఆర్గనైజేషన్ నడుస్తూ ఉన్నది, ఎల్లమ్మ దానికోసం ఒకటి నడుస్తూ ఉన్నది. అదర్వైజ్ ఒకటే ప్రోగ్రామ్ ఉంటే గుడ్ హ్యావ్ అలౌడ్ ఫ్రీలీ, నో ప్రాబ్లం. బట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అక్కడ కూడా నడుస్తుంది కాబట్టి ఒక వాతావరణం కరెక్ట్ లేదు. ఇప్పుడు ఇక్కడ దిస్ ఇస్ ద ఇష్యూ ఆఫ్ ఏంటంటే ఇక్కడ మనకు పర్మిషన్ అనేది వస్తుంది. సరే, పర్మిషన్ ఇప్పుడు మెంబర్ గారు వచ్చారు కాబట్టి వీళ్ళు ఎలా నో ప్రాబ్లం పడతారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు మీరు, ఏం నాకు చెప్పాలి, ఎంతసేపు ఉంటారు మీరు, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ హియర్ అనేది నాకు కావాలి. మాకు ఒక వైట్ పేపర్ తెప్పియండి, మేము బాబాసాహెబ్ దగ్గర కూర్చొని ఇంకో గంట సేపు ఏమేమి చేస్తామో రాసి మీ ఇద్దరు సంతకం పెట్టి ఇస్తాం. మేము ఒకటి. రెండు, సార్ ట్రై టు లిసన్ మై వర్డ్స్. రెండు, అక్కడ బోనాలు ఎత్తుకున్న అక్కలు చెల్లెలు కూడా మా బిడ్డలే, మేము చిల్లరగాళ్ళం కాదు. రెండు, ఇక్కడ సంచలనం చేయడానికో లేకపోతే ఇంకేదైనా అగ్రెసివ్గా కోపం చేయడానికో రాలేదు. మేము బుద్ధుడి వారసులం, బుద్ధిమంతులం, బుద్ధిహీనులం కాదు. వాళ్ళేదో కుల దురహంకారంతో మా వాళ్ళని వెలివేస్తే ఇక్కడ దాకా మేము వచ్చాం. మాకు భార్య పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ అందరు ఎంప్లాయీస్ ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఒక్క మార్కుతో డిఎస్పీ పోస్టు, ఎస్ఐ పోస్టు మిస్ అయిన కూడా ఉన్నాం. మేము 3 సార్లు చదివాము, ఏది ఎస్ఐ కొట్టడానికి కానీ గ్రూప్ 1 కొట్టడానికి కానీ. కాన్స్టిట్యూషన్ మీద పూర్తి పట్టున్నది, మేమిద్దరం బాధ్యత వహిస్తున్నాము. ఇక్కడ ఏ ఒక్కరు వైలెన్స్ అయినా మేమిద్దరం బాధ్యతము. ఆ టెంపుల్ కానీ, ఆ పోషమ్మ కానీ, ఎల్లమ్మ కానీ, మైసమ్మ కానీ ఒక్క అడుగు వేయము. మేము ఆ తార్ రోడ్డు మీద కూడా అడుగు వేయము. ఇక్కడ మేము ఇచ్చిన పిలుపుతో వాళ్ళ రక్తాలు మరిగి ఆవేశంతో ఎందుకు 22 కుటుంబాలను వెలివేశారు. ఈ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇంత దుర్మార్గమైనా కూడా అసలు ఏంటి అని మా వాయిస్ వినడం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. సార్, మేము వైలెన్స్ చేయము, మేము రిలీజియన్కి అగైనెస్ట్ యాక్టివిటీస్ చేయము, మేము ఇక్కడ నుంచి కదలము, ఈ టెంట్ కిందే కూర్చుంటాము, ఆ రోడ్డు ఎక్కము. ఇప్పుడు బాబాసాహెబ్ దండ వేయనిస్తారా లేకపోతే ఎవరికి వాళ్ళని వేసుకోరా? ఒకటే మాట సార్, మీరు బాబాసాహెబ్ దండ వేసుకోండి. పదండి పిల్లలు, పదండి. మీరు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, ఏం చేయబోతున్నారు? నేను వైట్ పేపర్ రాసిస్తాను సార్ అని చెప్పాను. ఇదంతా డే లాంగ్ అంటే మాత్రం కాదు బాబు, డే లాంగ్ అంటే కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి వైండ్ అప్ మీరు అక్కడ వేసేసుకున్న తర్వాత మీరు ఒక 10 నిమిషాలు మాకు ఇప్పుడు మమ్మల్ని ఉద్దేశించి మాకు తోడుగా రాఘవులు గారు, తర్వాత అద్దంకి దయాకర్ గారు, మా ప్రతినిధిగా కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా ఉన్నటువంటి పోస్టులో ఉన్న సారు వచ్చారు. వీళ్ళు మాకు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలో సూచిస్తారు. నేను కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా వచ్చాను. నేను కూడా ఇలాంటి అసలు ఎందుకు కులం పుట్టింది, ఎలా వివక్ష కొనసాగుతుంది, మేము కూడా వాళ్ళకి మెసేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. సార్, సంఘ భవనం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ప్లీజ్ బీ దేర్. ఎవరైతే లీడర్స్ ఓకే సార్, ఇక్కడ దండేసి సంఘ భవనం దగ్గరికి వెళ్ళిపోతాం. జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై అంబేద్కర్ ఆలోచన విధానం, సావిత్రిబాయి రమాబాయిల ఆలోచన విధానం, సావిత్రిబాయి రమాబాయిల ఆలోచన విధానం.
खबरदार तोले कैसी मुस्कुराना खबरदार जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर जय 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 भीम जय 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 भीम जय 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 भीम बीडीसी डाउन डाउन बीडीसी डाउन डाउन बीडीसी डाउन डाउन जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर वंदनारे भारत राज्यांग आवाज दो आवाज दो आवाज दो आवाज दो जय 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 भीम जय 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 भीम మారిందన్నారురా మారలేట్ జై 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 భీమ్ జై 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 భీమ్ మనము వచ్చింది వీడియోస్ మీద ఫైట్ వేరే దాని మీద కాదు. అగ్రెసివ్ గా ఏం చేయకూడదు, కేవలం వీడియోస్ మీద గ్రామ కమిటీ వీడీసీని వెంటనే ఖబర్దార్ వీడీసీ కుక్కల్లారా ఖబర్దార్ వీడీసీ మూర్ఖుల్లారా ఖబర్దార్ వీడీసీ కుక్కల్లారా ఖబర్దార్ వీడీసీ మూర్ఖుల్లారా మారిందన్నారురా మారిందన్నారురా కులం కుళ్ళు మారనా కులం కుళ్ళు మారనా మతం పిచ్చి మారనా జై భీమ్ జై భీమ్ గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే గ్రామాభివృద్ధి కమిటీ వెంటనే గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే ఒక్కరు దండేసిన తర్వాత వాళ్ళని ఒక్క నిమిషం మాట్లాడినాం తర్వాత ఒక్క నిమిషం అది ఇరిగిపోతుంది మళ్ళీ అదే ఇందిరాగాంధీ ఉమ్మను రాజీవ్ గాంధీ అయితే బలంగా ఉంది బాబాసాహెబ్ కదా ఒక్కొక్కరు అన్న సార్ అక్కడి నుంచి మా రిక్వెస్ట్ భారత రాజ్యాంగ విరుద్ధం విరుద్ధం ఒక్క నిమిషం దినేష్ ప్లీజ్ సైలెన్స్ అయితే ప్రెస్ మీట్ సార్ మాట ఒక్క నిమిషం. ఇది ఉదాహరణ ఈ ఊరే కాదు